Let's see, are we gonna? అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణి మూపన్. వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో అమ్మకుటి. సో టుడే దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ కార్తిక్. సో బేసికలీ హీస్ ఏ చష్మి. I know him as Chashmi. So basically this video is all about his eyesight and specs. దాని తర్వాత ఉండే ఒక ట్రీట్మెంట్ గురించి అనమాట. సో ఆ ట్రీట్మెంట్ జరిగితే ఇలా ఉంటుంది అన్నమాట నెక్స్ట్ కార్తీక్ అన్న. దాట్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ అబౌట్ బికాస్ కొన్ని డేస్ అంటే తను ఒకసారి అతను అన్నాడు అన్నట్టు, ఎందుకు నాన్న నీకు స్పెక్స్ అందంగా ఉంటాయి, నాకు నచ్చుతాయి, ఏదో మిస్ అయినట్టు ఉంటుందేమో అని అంటే ఒకరోజు నాకు చెప్పింది అనమాట. నాకు అది ఎంత ఇన్కన్వీనియన్సో తెలుసా. ఇప్పుడు మనం 3D మూవీ చూడాలని అంటే 3D మూవీ చూడలేడు, ఏదైనా రైడ్స్కి వెళ్ళాలన్నా. సో ఎవ్రీథింగ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక థింగ్ మైండ్లో ఉంటుందన్నమాట. సో ఆబ్వియస్లీ ఎందుకు సరే ఆయన ఆ మాట అన్నాక ఐ వాజ్ లైక్ ఓకే లెట్స్ గో విత్ ఇట్ అని చెప్పేసి. సో హీ డిడ్ ద రీసెర్చ్. తనంతట తను ఎప్పుడు నాకు ఒక ట్రీట్మెంట్ కావాలి, నా కోసం ఇది కావాలని అడిగాడు. బట్ ఫస్ట్ టైం తను నా కోసం ఇది చేసుకోవాలనుకుంటున్నా అని అడిగాడు అనమాట. సో ఐ వాజ్ ఆల్ ఇన్. ఈ మధ్య మనకు టెక్నాలజీ పెరిగింది, మంచి ఆప్షన్స్ వచ్చాయి కాబట్టి వాటిల్లో ఉన్న వన్ వే ఈజ్ లేజిక్ లేదా పిఆర్కే చేయించుకోవడం. అలా చేయించుకున్నాడు అన్నమాట. సో ఆ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్పబోతున్నాను. నా ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ పెట్టాను, పెడితే చాలామంది ఎలా ఉంది, ఎక్కడ చేయించుకున్నారు అవన్నీ అడిగారు. సో అవన్నీ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇక్కడే ఎందుకు చేయించుకున్నాం, ఈ టైమింగ్లో ఎందుకు చేయించుకున్నాం, తన ఓవరాల్ ప్రొసీజర్ ఏంటి, ఎలా జరిగింది, అండ్ తర్వాత మెయింటెనెన్స్ ఎలా ఉంది, ఫ్యూచర్లో మళ్ళీ సైట్ వచ్చే అవకాశం ఉందా లేదా, ఇలాంటి అన్ని థింగ్స్ నేను ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. మీ ఎవరైతే చష్మి ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. సో బేసికలీ వీ చూస్ టు గో విత్ స్మార్ట్ విజన్ డాక్టర్ హర్షవర్ధన్ గారు. అండ్ మాకైతే ఓవరాల్ ఎక్స్పీరియన్స్ వాజ్ అమేజింగ్. వీఆర్ సో హ్యాపీ టు చూస్ స్మార్ట్ విజన్. కళ్ళకి సంబంధించిన ఆర్ జనరల్గా మనకు సంబంధించిన హెల్త్కి సంబంధించిన ఏదైనా 100కు 1000 సార్లు ఆలోచించి వెళ్తాం. కళ్ళకంటే ఇంకా కేర్ఫుల్గా ఉంటాం. సో మేమైతే చాలా 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 ఆలోచించి, చాలా రీసెర్చ్ చేసి, చాలా చూసి స్మార్ట్ విజన్ని పిక్ చేసుకున్నాం. బికాజ్ ఎంతమంది సక్సెస్ఫుల్ రేట్ వీళ్ళ దగ్గర ఉంది, ఎంతమంది హ్యాపీ అండ్ క్లయింట్స్ కస్టమర్స్ వీళ్ళ దగ్గర ఉన్నారు అన్నది చూసి, వీళ్ళ సక్సెస్ని, వీళ్ళ రిజల్ట్స్ని చూసి, వాళ్ళ నాలెడ్జ్ని, ఎక్స్పీరియన్స్ని చూసి అయితే మేము వెళ్ళాము. అంతే రీసెర్చ్ చేసాము. అందుకే మీకు చెప్తున్నాను అనమాట. ఇదంతా కార్తిక్ చేసిన రీసెర్చ్ అనమాట. సో నాకంటూ ఒక డౌట్స్ ఉన్నాయి. నేను అది డైరెక్ట్గా హర్షవర్ధన్ గారిని మీట్ అయ్యి అడిగాను. అదంతా కూడా మీరు వీడియోలో చూడబోతున్నారు. సో బేసికల్గా ఇలాంటి ఆప్షన్స్, సర్జరీస్ ఉండడం ఈ స్టేజ్లో మనందరికీ అఫోర్డబుల్గా ఇలాంటి నమ్మకమైన ప్లేసెస్ ఉండడం వెరీ లక్కీ అని నేను అంటాను. సో తనకైతే ఫర్ ఆల్ దీస్ రీజన్స్ తను చేయించుకోవాలనుకున్నాడు. నేను కూడా తనకి నచ్చితే సరే అని నేను అనుకున్నాను అనమాట. అండ్ ఇండియాకి వచ్చినప్పుడు చేయించుకోవాలనుకోవడానికి రీజన్ యూఎస్తో కంపేర్ చేస్తే ఇండియాలో అఫోర్డబుల్, ప్లస్ ఇండియాకి వచ్చినాము అంటే వెకేషన్లో ఉంటాం, పెద్దగా స్క్రీన్స్, ల్యాప్టాప్స్ వాడాల్సిన అవసరం ఉండదు కాబట్టి, అండ్ ఈ ప్రొసీజర్ తర్వాత మనకి రెస్ట్ అనేది కళ్ళకి అవసరం కాబట్టి అన్ని రకాలుగా సెట్ అవుద్దని చాలామంది కూడా ఎన్ఆర్ఐస్ ఇండియాకి వచ్చినప్పుడు చేసుకుంటారనమాట. అండ్ మనం ఉండే నార్మల్గా అందరూ యావరేజ్గా 1 month పీరియడ్లో ఉంటారు కాబట్టి ఆ 1 monthలో చేయించుకోగలిగే 1 ప్రొసీజర్ ఇది కాబట్టి చాలామంది ఇది కన్సిడర్ చేస్తారు. అది కూడా మాకు 1 రీజన్. అండ్ మేమెందుకు స్మార్ట్ విజన్ని కన్సిడర్ చేసాము అని అంటే, స్మార్ట్ విజన్ కరెంట్గా అందరికీ తెలిసిన, అంత నమ్మకం ఉన్న, అంత వెల్ ఎస్టాబ్లిష్డ్ ఐ కేర్ చైన్ ఇండియాలో. సో ఫౌండెడ్ ఇన్ 2016లో అండ్ 14 బ్రాంచెస్ ఉన్నాయి అక్రాస్ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, ఒంగోలు అండ్ సికింద్రాబాద్. అండ్ ఇక్కడ ఐ కేర్ సర్వీసెస్లో స్పెషలైజ్డ్ ఇన్ లేజిక్ ప్రొసీజర్స్, అంతేకాకుండా క్యాటరాక్ట్ అండ్ గ్లౌకోమా ట్రీట్మెంట్స్, రెటీనా అండ్ పెడియాట్రిక్ కేర్, యాజ్ వెల్ యాజ్ కార్నియా అండ్ స్క్విన్ సర్జరీస్. ఇలా ఐకేకి సంబంధించిన డిఫరెంట్ సర్వీసెస్ వీళ్ళ దగ్గర ఉంటాయి. మేము వెళ్ళింది అయితే మెయిన్గా లేజిక్, కళ్ళకి ఐసైట్ పోవడానికి కోసం అనేసి లేజిక్ అని వెళ్ళాము. సో బేసికల్గా 2 ఆప్షన్స్ ఉంటాయి, పిఆర్కే ఆర్ లేజిక్. ఈ రెండిట్లలో మన
కార్నియల్ థిక్నెస్ని బట్టి మన లైఫ్ స్టైల్ని బట్టి డాక్టర్ రికమెండ్ చేస్తారనమాట. 1 డే వచ్చి టెస్ట్లన్నీ చేయించుకొని డాక్టర్తో కలిసి ఏ ప్రొసీజర్తో వెళ్ళాలో డిసైడ్ అయ్యి దెన్ మళ్ళీ ప్రొసీజర్ కోసం ఒక డేట్ ఫిక్స్ అయ్యి మళ్ళీ వచ్చి ఆ రోజు చేయించుకున్నాం అనమాట. దెర్ ఆర్ 2 బిల్డింగ్స్, అదటు అందులో పెద్దవాళ్ళకి అది చేస్తారట, ఇక్కడ లేజీకి సంబంధించినవి అన్నీ అవుతాయట. అది నర్వస్ దాని గురించి ఆలోచించడం కూడా ఆలోచించలేదు, నీ గురించి నావేలేదా మైండ్లోకి ఇంత అసలు ఏంటిది ఏముంటుంది దాని తర్వాత రికవరీ ఎట్లుంటుంది ఏమన్నా ఆలోచించినవారా అంటే అడిగినా సరే అడిగితే వాళ్ళు చెప్తారు. వాట్ ఐమ్ ఆస్కింగ్ ఈజ్ నీ అంతటి నువ్వు నిన్నటి నుండి వాళ్ళు వచ్చే ముందు వరకు హైదరాబాద్ పోతున్నా అని తప్ప పోతే నాకు లేజిక్ అవుతుంది ఆయన కళ్ళద్దాలు లేకుండా ఉండగలుగుతా నేనన్న థాట్ నీ మైండ్లో ఉన్నది అన్నైందా? కాదు, నేను ఆలోచిస్తాను నిన్నటికి వెళ్ళి సెకండ్ ఇట్లా ఈ పొరక కోసి దాంట్లో లేజర్ వేస్తారు, అది అంటేనే ఇట్లా తెలుసుకుంటే రేపు ఎట్లుంటుంది పెయిన్ అని అది ఒకటి పేరు ఉంటుంది అట్లా ఉంటుందేమో అని ఆలోచిస్తున్నా. ఇట్స్ ఎ బ్లేడ్లెస్ పెయిన్లెస్ ప్రొసీజర్. ఐ డోంట్ థింక్ సో. ఇనీషియల్గా వాళ్ళు దే డూ బంచ్ ఆఫ్ టెస్ట్, రకరకాల టెస్ట్లు చేసి మన ఐకి సంబంధించిన ఎవ్రీ డీటెయిల్ చూసి దానికి తగ్గ ఆప్షన్ మనకి రికమెండ్ చేస్తారన్నట్టు. అండ్ మనకు అసలు ఈ ప్రొసీజర్ చేసుకోవడానికి మనకు సూటబులా కాదా అన్నది కూడా అన్ని రకాలుగా చెక్ చేసి విల్ ప్రొసీడ్ ఫర్దర్ విత్ ద ప్రొసీజర్. సో చాలామంది లేజీ చేయించుకుంటారు, బట్ what are the things to consider when you are choosing a clinic or some procedure? Aim choose చేసుకొని చేయాలి and why Smart Vision became top one? There must be some reasons కదా, ఏంటి అది? So we are in a question ki, so these procedures will help you see the world without glasses. So meeku near baane untundi, problem is for distance, right? So and this is because of your cornea shape, eye shaped one. So with laser we will try to correct the shape. So by birth, cornea is a little extra curve, కొంచెం steepness ఎక్కువ ఉంటుంది people with minus powers. Okay. That's why you end up with glasses. Plus powers ఎప్పుడు కూడా flatter corneas. Okay. So minus ఉన్నది steep ఉంది కాబట్టి flat చేస్తాం. Plus powers ఉన్న వాళ్ళకి steep చేస్తాం. Okay. So it's not because of the lifestyle, phone screens, వీటి వల్ల సైట్ వచ్చేది. వీటి వల్ల there will be a temporary change. But see, your friends, your colleagues, Milani assistants usage into అందరికి glasses ఉండవు కదా. Not that everybody using screens will end up with glasses. But there's a chance, the percentage might increase if you're using your screens from childhood. That's one theory, but it's no compulsion. So with laser, we kind of correct the shape. In your case, preferred option is PRK. మాకైతే పర్సనల్గా పిఆర్కే రికమెండ్ చేశారు. రెండిట్లలో మేజర్ డిఫరెన్సెస్ ఏం లేవు, ఫ్యూ ఉన్నాయి. ఒకటి, పిఆర్కేలో నో ఫ్లాప్ ఈజ్ క్రియేటెడ్ అండ్ ఇందులో అవుటర్ లేయర్ ఆఫ్ కార్నియా ఈజ్ రిమూవ్డ్ అన్నట్టు. అండ్ ఆల్సో లేజర్ మన సర్ఫేస్ని రీషేప్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి బెస్ట్ ఫర్ థిన్ కార్నియాస్ అండ్ యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి ఇది బేసికల్లీ రికమెండ్ చేస్తారు. ఇందులో రికవరీ పీరియడ్ కొద్దిగా ఎక్కువ, జస్ట్ 5 days. నార్మల్గా లేజిక్లోనైతే 1 day అన్నమాట. అండ్ కాస్ట్ కూడా లేజిక్తో కంపేర్ చేస్తే ఇది కొద్దిగా చీప్. లేజిక్ ప్రొసీజర్లో ఇన్ దిస్ ఏ ఫ్లాప్ ఈజ్ క్రియేటెడ్ ఆన్ కార్నియా అండ్ ఇందులో లేజర్ అండర్లయింగ్ టిష్యూని రీషేప్ చేస్తుంది అండ్ ఫాస్టర్ రికవరీ ఉంటుంది. అండ్ ఇది జస్ట్ 1 dayలో రికవర్ అవుతుంది. కంపేర్ టు పిఆర్కే బిట్ ఎక్స్పెన్సివ్ అన్నట్టు. రానన్నా సో ఈ ప్రొసీజర్స్ రెండు కూడా జనరల్లీ వెరీ సేఫ్ ప్రొసీజర్స్, బట్ జస్ట్ మన కార్నియల్ థిక్నెస్, మన టెస్ట్ రిజల్ట్స్ని బట్టి, మన లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్ని బట్టి రికమెండ్ చేస్తారు. సో వీ వెంట్ విత్ పిఆర్కే. ఆల్ ది బెస్ట్. కాంట్ వెయిట్ టు చేంజ్. ఇడికి వచ్చాక అడుగుతాయింట్రా, నువ్వేదో నాకు ముందు ఆప్షన్ ఇచ్చినట్టు చేయించుకుంటాను ఫిక్స్ అయినావు, చేయించుకుంటున్నావు. జస్ట్ ఒక 5 minutesలో జరిగిపోయింది అండ్ ఎలాంటి ఇరిటేషన్ ఏది ఉండదు. మనకు ముందు తెలియకుండా ఐ డ్రాప్స్ వేస్తారు, తర్వాత ఈ ప్రొసీజర్ అంతా స్టార్ట్ అయిపోతుంది. వెరీ క్విక్.
అండ్ నాకు అక్కడ ఉన్నంతసేపు అయితే నాకైతే భయం వేసింది. ఎండ్ ఆఫ్ ద డే మై హస్బెండ్ ఈజ్ అండర్ నిడిల్ అన్న ఫీలింగ్ అయితే కొద్దిగా మనకు భయం అనిపిస్తుంది కదా. బట్ ఆయన వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది అసలు ఏం తెలియలేదు, క్విక్ ఇంత అయిపోయింది, ఎలాంటి ఇన్కన్వీనియన్స్ అది ఏం లేకుండా జరిగిందని అన్నాడు. సో టెల్ మీ హౌ డిడ్ ఇట్ ఫీల్? భయం వేసింది ఫస్ట్. ఆ క్లిప్లు ఇట్లే పెట్టి ఉండగలిగినవా? అది నాకు తెలియలేదు ఫస్ట్, అది ఎట్లా పెట్టిండో నాకు తెలియదు, పెట్టేసిండు. పెట్టినాక నీకేం తెలియలే క్లిప్ ఆపుతుందని? నా గుడ్డు మీద ఏదో జరుగుతుందని అర్థమైంది, ఎగ్ మీద గుడ్డు గుడ్డు ఏదో చేస్తున్నారు కానీ నాకు అర్థం కావట్లేదు, వాళ్ళు ఓపెన్ చేస్తారో ఏంటో నాకు అర్థం కాలేదు. తర్వాత మళ్ళీ వాటర్ అది పోసి నీకు లెన్స్ పెట్టారు ఇప్పుడు లెన్స్ పెట్టారు కళ్ళల్లో, నీకు లెన్స్ ఉంది రెండిట్లలో. ఆ లెన్స్ ఇప్పుడు నీకు మండే తీస్తారంట, అది ప్రొటెక్షన్ లెన్స్. ఇప్పుడు నీకు అది లేయర్ తీసేసారు కదా, ఒక లేయర్ ఇట్లా థిన్ చేస్తారు కదా, దాని మీద ఇది ప్రొటెక్షన్ లెన్స్, 0 పవర్ ప్రొటెక్షన్ లెన్స్ అంట అది. అది అందుకనే అది నీకేదో కానీ చూసేటోళ్ళకి నాకు ఎంత భయం ఏందో తెలుసా. అమ్మో నీకు ఇక్కడ జరగడేదో కానీ ఐ వాజ్ జస్ట్ సో స్కేర్డ్ తెలుసా. ఇవి కూడా బాగున్నాయి కదా. సో దట్స్ ద థింగ్. 2 days తర్వాత మళ్ళీ రమ్మన్నారు. ఇప్పుడైతే మెడికేషన్ అవన్నీ తీసుకొని దెన్ హీ హ్యాస్ టు పుట్ ఐ డ్రాప్స్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం. యా పోస్ట్ ప్రొసీజర్ కొన్ని ఎసెన్షియల్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన ప్రికాషన్స్ అయితే ఉంటాయి. ప్రొటెక్ట్ యువర్ ఐస్ ఆల్ ద టైమ్. ఈ డార్క్ కానీ లేదా వైట్ సన్ గ్లాసెస్ వేసుకోమంటారు టు అవాయిడ్ సన్లైట్ ఆర్ బ్రైట్ లైట్ డైరెక్ట్లీ ఎక్స్పోజింగ్ టు యువర్ ఐస్ అనమాట. అండ్ ఆల్సో డస్ట్, గాలి, స్మోక్ ఏది అవ్వకుండా చూసుకోవాలి. అండ్ ఐస్ రబ్ చేయకూడదు. అండ్ ఐస్లోకి వాటర్ వెళ్ళకుండా ఒక 1 week హెడ్ బాత్ చేయొద్దు. కళ్ళల్లోకి వాటర్ ఎలాంటిది వెళ్ళకుండా చూసుకోవాలని చెప్పారు. ఏదైనా వైప్స్తోనే ఫేస్ క్లీన్ చేసుకోవాలని చెప్పారు. సెకండ్, ఐ డ్రాప్స్. మనకు ఏ టైమింగ్కి ఏది వేసుకోవాలి అన్న లిస్ట్ ఆఫ్ ఐ డ్రాప్స్ క్లియర్గా మనకు మెన్షన్ చేసి ఇస్తారు. అవన్నీ వేసుకోవాలన్నట్టు టైం టు టైం ఫాలో అవ్వాలి. అండ్ కొన్ని మంత్స్ దాకా కూడా 1 ఐ డ్రాప్ అయితే రెగ్యులర్గా వాడాల్సిందైతే ఉంటుంది. నెక్స్ట్, రెస్ట్ అండ్ లిమిట్ స్క్రీన్ టైమ్. కళ్ళకి రెస్ట్ ఇవ్వాలి. అండ్ ఫోన్ వాడడం, టీవీ వాడడం, ల్యాప్టాప్ వాడడం ఫర్ ఫ్యూ డేస్ అవాయిడ్ చేయాలి. చాలా అవసరం ఉంటే తప్ప వాడకూడదు. అండ్ 4th, అవాయిడ్ అవుట్డోర్ ఎక్స్పోజర్. బయటకు వెళ్ళడాలు ఒక 5 days. ఎందుకంటే హార్ష్ ఎన్విరాన్మెంట్కి కానీ సన్లైట్ కానీ గాలిపడి ఐస్ ఇరిటేట్ అవ్వకుండా ఉండడం కోసం. అండ్ అంతేకాకుండా ఎలాంటి స్వెట్ వచ్చే యాక్టివిటీస్ చేయకూడదు. ఎక్సర్సైజ్ కానీ, రన్నింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, ఫిజికల్ యాక్టివిటీస్ అట్లీస్ట్ ఒక 2 weeks అయితే చేయకూడదు. అండ్ మనకు 2 daysకి ఒకసారి, 1 week ఒకసారి, 2 weeksకి ఒకసారి, అండ్ సమ్ కేసెస్లలో డిఫరెంట్గానైతే మనకు ఫాలో అప్ అపాయింట్మెంట్స్ ఇస్తారు. వాటిని మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వాలి. ఇలా ఫాలో అయిన తర్వాత యు ఆర్ గుడ్ టు గో, ఇంకా మీకు కలద్దలు అవసరం లేదు అని చెప్పేశారు. మాకైతే ఓవరాల్గా వెరీ హ్యాపీ రిజల్ట్ అయితే వచ్చింది. అది మీరు తర్వాత చూస్తారు. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడితే నిన్న నైట్కి ఇవాళకి నైట్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ నాట్ పెద్ద ఇబ్బంది ఏం అనిపించలేదు. జస్ట్ రెగ్యులర్ డ్రాప్స్ వేసుకున్న వాళ్ళు ఇచ్చిన స్కెడ్యూల్ ప్రకారంగా. బట్ I felt little comfortable. So I thought like it will remain the same. But today morning, night వచ్చి 11:30 అలా పడుకొని మార్నింగ్ 9 వరకు లేచా కదా. సో 8-9 hours స్లీప్లో ఇంకా ఐ డ్రాప్స్ ఏవి వేసుకోలే కాబట్టి మార్నింగ్ లేచినాక చాలా ఇబ్బంది అయింది. మేబీ అది డ్రై అయినందుకు అలా పెయిన్ వచ్చిందేమో. బట్ నౌ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 12. మార్నింగ్ నుంచి ఒక 3-4 times డిఫరెంట్ డ్రాప్స్ వేసుకుంటూ ఉన్నా కదా. నౌ ఐ ఫీల్ మోర్ కంఫర్టబుల్. Eyes are getting relaxed and they are cool and calm. So treatment wise it is very good and simple, straightforward, and hospitality is very good. The way they are treating patients and the way they are welcoming, it's very good. So it's day 2. ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళొచ్చిన, ఫాలో అప్ చెకప్ ఉండే. అండ్ హౌ వాస్ మై డే మార్నింగ్ అని అంటే ఇట్స్ ప్రెటీ కూల్. అండ్ ఇవాళ ఇందాకే జస్ట్ హాస్పిటల్కి వెళ్ళిన. ఐ థాట్ లైక్ ఇట్ విల్ టేక్ 1 or 2 hours, బట్ వెళ్ళిన జస్ట్ 2 minutesలో అయిపోయింది. చెక్ చేశారు, ఐ డ్రాప్స్ పోసారు, ఒక టెస్ట్ ఏదో చెక్ చేశారు, అంత బాగానే ఉంది. కమ్ ఆన్ ఫ్రైడే అన్నారు. సో ఇట్ విల్ బి 7th day. సో 7th day నాకున్న లెన్స్ తీసేస్తా అన్నారు. దెన్ ఐఎమ్ అఫీషియలీ డన్. అండ్ డ్రాప్స్ విషయానికి వస్తే వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే చాలు. నాట్ మచ్ కాంప్లికేటెడ్. ఎవ్రీ 1 hourకి అండ్ ఎవ్రీ 3 hours-కి, 4 hours-కి, 6 hours-కి డిఫరెంట్ డ్రాప్స్ ఉన్నాయి. అవి వేసుకుంటే సరిపోతుంది. అండ్ నో పెయిన్, నథింగ్. ఐఎమ్ ఫీలింగ్ రిలాక్స్డ్. అండ్ ఇప్పుడు ఐస్ కొద్దిగా ఫుల్లీ ఓపెన్ చేయగలుగుతున్నా. అండ్ ఇప్పుడు ఏం ఫీలింగ్ ఉందంటే ఇవి తీస్తే బాగుండు, సో దట్
నాకు క్లియర్ విజన్ ఉంటుంది ఇట్లా తీస్తే బాగుండని, బట్ వద్దన్నారు ఫర్ టైం బీయింగ్. అట్లీస్ట్ ఒక 1 వీక్ ఉంచుకోమన్నారు. ఐఎమ్ ఓకే టు హ్యావ్ ఇట్ అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ 10 days ఆల్సో. బట్ దిస్ ఈస్ ద అప్డేట్ ఫర్ టుడే. ఇట్స్ a day 2 and 1 week regular drops. Friday lens open done. This is follow up number 2. Yes, అండ్ ఇవాళ లెన్స్ రిమూవల్ ఇప్పుడే అయిపోయింది. ఐస్ మొత్తం గ్లూవీ ఉన్నాయి, బట్ ఐ ఫీల్ లిటిల్ కంఫర్టబుల్. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఒక 2 days వరకు బెటర్ నాట్ టు స్ప్లాష్ వాటర్ ఆన్ మై ఐస్, అదొకటి చెప్పారు. హెడ్ బాత్ చేయొచ్చు, ఎవ్రీథింగ్ ఐ కెన్ డూ. ఒక గ్లూవీ క్రీమ్ ఏదో రాసిచ్చారు, ఐస్లో పెట్టుకోమన్నారు. దట్స్ ఇట్. అండ్ ఇట్స్ వెరీ సింపుల్ అండ్ వెరీ ఫాస్ట్. వచ్చినా చేయించుకున్నా వెళ్ళిపోతున్నా. సో అలా అయితే వీఆర్ సో హ్యాపీ టు చూస్ స్మార్ట్ విజన్. అండ్ నౌ కార్తిక్ ఈజ్ సో హ్యాపీ తను ఈ ప్రొసెస్ చేయించుకున్నందుకు. అండ్ మీకు కూడా ఈ వీడియో వల్ల ఇన్ఫర్మేషన్ తెలిసింది, కొద్దిగా నమ్మకం వచ్చింది, కొద్దిగా ధైర్యం వచ్చింది, ఒక పాత్ అయితే దొరికిందని నేను అనుకుంటున్నాను. అలా అనిపిస్తే మీకు యూజ్ అవుతే కింద కమెంట్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. ఎవరికైతే యూజ్ అవుద్ది అనిపిస్తుందో వాళ్ళకి కూడా షేర్ చేయండి. And once again, thank you so much for watching this video till the end, and I will see you all in my next video. Until then, take care, keep smiling, bye bye.